నేడు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలకు వీక్షిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఈనాడులో మొదటగా వచ్చిన బ్యానర్ ఐటెం, నేడు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు విచారణకు రండి అంటూ అల్లు అర్జున్కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. అలాగే బ్యానర్ ఐటెం, ఈనాడులో మూసి ముందడుగు అంటూ ప్రపంచ బ్యాంకు నుంచి 4,100 కోట్ల రుణం సిఫార్సుకు కేంద్రం సూత్రప్రాయ అంగీకారం అంటూ డిపిఆర్లు అందజేశాకే ముందుకెళ్లాలని సూచన, రాష్ట్రానికి తాజాగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ లేఖ అంటూ ఐటెం. రాబోయే రోజుల్లో వైబ్రెంట్ తెలంగాణ, విస్తృత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో అది సాధ్యమే. ఖరీఫ్ పంట రుణ లక్ష్యం 81-57% పంపిణీ. బ్యాంకర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అనే ఐటెం. కళాత్మక చిత్రాల దర్శకుడు శ్యామ్ బెనగల్ ఇక లేరు అంటూ బ్యానర్ ఐటెం. హైదరాబాద్లో పుట్టి పెరిగిన దిగ్ధ దర్శకుడు ముంబైలో కన్నుమూత, చివరి శ్వాస వరకు సినిమాతోనే ప్రయాణం చేసిండన్న వాస్తవిక. దేశం గర్వించదగ్గ కళాత్మక అయినటువంటి శ్యామ్ బెనగల్ను నివాళులర్పిద్దాం. వెలకట్టలేని శ్రమకు విద్యార్థినుల సలాం అంటూ బ్యానర్ ఐటెం చాలా బాగా వచ్చింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ సమీప పొలాల్లో సోమవారం ఉదయం పలువురు మహిళా రైతులు నాట్లు వేస్తున్నారు. ఇంతలో కేకలు, మిఠాయిలు పట్టుకొని అక్కడికి ఓ పాఠశాల విద్యార్థినులు చేరుకున్నారు. ఈరోజు జాతీయ రైతు దినోత్సవాన్ని తెలియజేయడంతో పాటు శుభాకాంక్షలు చెప్పడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అనంతరం వారితో కేకు కోయించి మిఠాయిలు పంచారు. కాసేపు విద్యార్థినులు కూడా నాట్లు వేసి అన్నదాతల అవతారం ఎత్తారు. రైతు దినోత్సవం రోజు స్వయంగా మడిలోకి దిగి అన్నదాతల వ్యాయ ప్రయాసాల గురించి తెలుసుకోవడం గొప్ప అనుభూతిని ఇచ్చిందని విద్యార్థులు పేర్కొన్నారు. బ్యానర్ ఐటెం బాగుంది. ఇక ప్రతి రెవెన్యూ గ్రామానికో VLO అంటూ కథనాన్ని ఇచ్చారు. వివిధ శాఖల్లో పనిచేస్తున్న VRO, VRAలకు అవకాశం. 30న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అంటూ ప్రకటించింది. కదిలించండి, కరిగించండి అంటూ వ్యాయామం కోసం ఒక రానున్న రోజుల్లో కొవ్వును కరిగించే విధంగా ఒక వ్యాయామం ప్రకటించింది. ఈనాడు కథనాలు. వెలుగు పత్రికలో దక్కన్ సినీ మొగల్ కన్నుమూత, ముంబైలో తుది శ్వాస విడిచిన శ్యామ్ బెనగల్ అంటూ ప్రకటించింది. హైదరాబాద్ సంస్థానంలో తిరుమలగిరితో జననం, OU నుంచి MA ఎకనామిక్స్లో పట్టా. గురుదత్, సత్యజిత్ రే స్ఫూర్తితో 1974లో అంకుర్ సినిమాకు డైరెక్షన్. సోషల్ ఇష్యూ పైనే ఎక్కువ సినిమాలు తీశారంటూ ఐటెం, బ్యానర్ ఐటెం బాగుంది. అలాగే దేశం దాటిన మిల్లర్ల దందా అంటూ పెద్ద కథనాన్ని ఇచ్చింది. కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా విదేశాలకు CMR రైస్ అంటూ, BRS హయాంలో లీడర్లు మిల్లర్ల బరతగింపు అంటూ, సూర్యాపేట జిల్లా కేంద్రంగా వెలుగు చూసిన భాగోతం. 8 మిల్లుల నుంచి ₹515 కోట్ల రైస్ ఇతర దేశాలకు, ఒకే మిల్లు నుంచి 100 కోట్లు విలువైన బియ్యం గాయబ్. FIR నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. మిల్లర్ల నిర్వాహకంతో 9.5 ఏళ్లలో దాదాపు 11,000 కోట్ల ధాన్యం పెండింగ్. 58,000 కోట్ల అప్పుల్లో సివిల్ సప్లై శాఖ. ఇప్పటికే RR యాక్ట్ క్రిమినల్ కేసులతో 1,281 కోట్ల రికవరీ. కోర్టుల నుంచి స్టేలు తెచ్చుకుంటూ సవాల్ విసురుతున్న అక్రమార్కులు అంటూ పెద్ద కథనాన్ని ఇచ్చింది వెలుగు పేపర్లో. పుష్ప విచారణకు రావాలని అల్లు అర్జున్కు పోలీసుల నోటీసులు ఇందులో కూడా వచ్చింది. నేడు ఉదయం 11 గంటలకు చిక్కడపల్లి ACP ముందు విచారణ. సంధ్యా టాకీస్ తొక్కిసలాటలో ఘటనలో ఇప్పటికే అర్జున్ సహా 18 మందిపై కేసు నమోదు అన్నట్టు. పిట్ షోల రద్దు మంచిదే అంటూ నిర్ణయం. ఫిలిం ఛాంబర్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ నేతల వెల్లడి.
టికెట్ రేట్ల పెంపు ఉండదనే నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. సింగిల్ స్క్రీన్కు ఊపిరి పోసేలా సీఎం రేవంత్ డిసెప్షన్స్. కొంతమంది ప్రొడ్యూసర్స్ వల్లే ప్రేక్షకులకు ఇబ్బంది. పుష్ప 2 టికెట్ 500 చేయడంతో నష్టపోయామని ఆవేదన అంటూ బ్యానర్ ఐటెం. హౌసింగ్ భూములకు ప్రహరీ గోడలు. దిల్ హౌసింగ్ బోర్డుకు 1000 ఎకరాలకు పైగా ల్యాండ్స్, 37 కోట్లతో ఫెన్సింగ్కు ఏర్పాట్లు, మార్చి చివరికి పూర్తయ్యేలా పనులు. ఈ నెల 30న రాష్ట్ర కేబినెట్ భేటీ. రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, కూలీలకు ఆర్థిక సాయంపై చర్చ ఉన్నట్లు. అలాగే స్మగ్లింగ్ సినిమాలకు అవార్డులా అంటూ పెద్ద కథనాన్ని ఇచ్చింది సీతక్క. స్మగ్లింగ్ చేసే వ్యక్తి హీరోనా? సీతక్క. చట్టాన్ని కాపాడే పోలీసులు జీరోలా? ఇలాంటి సినిమాలతో సమాజానికి నష్టం. మంచి సందేశాత్మక సినిమాలు రావాలి. అల్లు అర్జున్ క్షమాపణలు చెప్పాల్సింది పోయి పదే పదే బకాయించారన్న మంత్రి. రాష్ట్రంలో 42 పులులు. రాష్ట్రంలో పులుల సంఖ్య పెరిగింది. పులుల సంచారంపై డ్రోన్లతో నిఘా పెట్టిన అధికారులు. అమరాబాద్ ఫారెస్టులో 38, ఉమ్మడి ఆదిలాబాద్లో 4 పులులు ఉన్నట్లు తేల్చారు. మిషన్ భగీరథకు టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు. ఏ సమస్య ఉన్నా 1800599407కు కాల్ చేయవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలపై ఫిర్యాదుల స్వీకరణ. తొలి రోజు 9 కంప్లైంట్స్. ఫిర్యాదు చేసిన 24 గంటల్లోగా సమస్య పరిష్కారం అంటూ బ్యానర్ ఐటెం ఇచ్చారు. 5, 8 క్లాసుల్లో ఫెయిల్ అయితే మళ్ళీ చదవాల్సిందే అంటూ రీ ఎగ్జామ్లో పాస్ అయితేనే పై తరగతులకు ప్రమోట్. నో డిటెన్షన్ పాలసీని రద్దు చేసిన కేంద్రం పరిధిలో 3000 స్కూళ్లకు వర్తింపు. కేవీ నవోదయ సైనిక్ స్కూల్లో అమలు అంటూ ఐటెం. హైదరాబాద్లో ఈవీ బండ్ల జోరు అంటూ ఒక ఐటెం. 48% పెరిగిన ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్. 3 ఏళ్లలో 169,235 వాహనాల అమ్మకం. నెలకు 2 వీలర్లు 1200, ఆటోలు 400, కార్లు 1500 సెల్. ఇతర వెహికల్ 300 మాత్రమే. ఈవీ పాలసీతో వెహికల్స్ విక్రయాల్లో జోస్ అంటూ ప్రకటన. ఈ ఏడాది సైబర్ క్రిమినల్స్ 1867 కోట్లు దోచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1014,174 కేసులు. 18% పెరిగిన సైబర్ నేరాలు. 177 కోట్ల బాధితులకు రీఫండ్. 14,984 సిమ్ కార్డులు. 9,811 IMEI నెంబర్లకు బ్లాక్ అంటూ కథనాలను ప్రకటించింది. భూ రికార్డుల్లో తప్పులు చేస్తే ఉద్యోగం ఊస్ట్ అంటూ మంచి కథనాన్ని ఇచ్చింది. కఠిన నిబంధనలతో భూభారతి చట్టం తెస్తున్న సర్కార్ అంటూ మంచి ఐటెం. అధికారులు క్రిమినల్ కేసులు కూడా ఎదుర్కోవాల్సిందే. ఏ స్థాయి అధికారి అయినా చర్యలు తప్పవు. గ్రామాల్లో మళ్లీ రెవెన్యూ వ్యవస్థ తెచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు. త్వరలో 11,000 మంది గ్రామస్థాయి అధికారుల నియామకం అంటూ బ్యానర్ ఐటెం ఇచ్చారు. పంట రుణాలు పెంచండి. బ్యాంకర్లకు డిప్యూటీ సీఎం భట్టి విజ్ఞప్తి చేశారు అన్నట్టు ఐటెం. యాంత్రీకరణ ఆయిల్ ఫామ్ సాగుకు విరివిరిగా లోన్లు ఇవ్వాలి. ఎంఎస్ఎంఈ రుణాలపైన శ్రద్ధ చూపండి. తెలంగాణ రైజింగ్ కోణంలో ప్రణాళికలు ఉండాలని సూచన అన్నట్టు. పీవీకి ఘనంగా నివాళులు. మాజీ ప్రధాని పివి నరసింహారావు వర్ధంతి సందర్భంగా సోమవారం పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీవీ ఘాట్లో పీవీ కుమార్తె ఎమ్మెల్సీ వాణీదేవి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమ్. నేటి భారత్ తెలుగు దినపత్రికలో వచ్చిన కథనాలు. మాజీ ప్రధానికి పీవీ సీఎం ఘన నివాళులు. సీఎం నివాసంలో పీవీ చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు ముఖ్యమంత్రి. బ్యానర్ ఐటెం. అలాగే బ్యాంకర్లు సహకరించాలి. వ్యవసాయ రుణాల పంపిణీలో వేగం పెంచండి. పారిశ్రామిక రుణ లక్ష్యాలను అధిగమించండి. సంక్షేమ రంగాలకు నిధులిస్తాం. రాబోయే రోజుల్లో వైబ్రేట్ తెలంగాణ బ్యాంకర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం వల్లు భట్టి విక్రమార్క ఐటెం. 30వ మంత్రివర్గ సమావేశం. రైతు భరోసా, విధి విధానాలపై చర్చ, సంక్షేమ అభివృద్ధి పథకాల నిధుల సమీకరణపై కసరత్తు అంటూ ఐటెం. అల్లు అర్జున్కు నోటీసులు. నేడు చిక్కడపల్లి పిఎస్కు రావాలనే ఆదేశం. సీఎం రేవంత్ను ప్రశ్నిస్తే పగబడుతుండు అంటూ హరీష్ రావు.
అసెంబ్లీలో అడిగితే అదరగొడుతుండు. ముఖ్యమంత్రి గన్మెన్ లేకుండా మెదక్ జిల్లాలో తిరగగలరా? కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి దారుణం. ముఖ్యమంత్రి అంటే కొంచెం ఇజ్జత్ సిగ్గు ఉండాలి. రైతు బోనస్ రావాలంటే కాంగ్రెస్ నాయకులను నిలదీయాలి. అల్లు అర్జున్కు నోటీసులు. సినీ నటుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు చిక్కడపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు. మంగళవారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు అంటూ ఆ ఐటెం. ప్రతీకార పాలనకు తెరలేపిన రేవంత్ అంటూ కాంగ్రెస్ బీజేపీ బాయ్ ప్రజల దృష్టి మళ్లించడానికే తెరమీదికి అల్లు అర్జున్ వ్యవహారం. మీడియాతో చిట్ చాట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అనే బ్యానర్ ఐటెం వచ్చింది. వివిధ పత్రికల్లో వచ్చిన నేటి వార్తలు ఇంతటితో సమాప్తం. ధన్యవాదాలు.